వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా అక్క శ్రీమంతం వ్లాగ్ చూద్దాం. పైన చూపిస్తాను, వెరీ డెప్త్ వెళ్ళను. శ్రీమంతానికి అయితే ఒక రోజు ముందే వెళ్ళాం. మేము చేసిన పిండి వంటల్ని తీసుకెళ్ళాం. మేమైతే స్వీట్స్ లో 3 టైప్స్, హాట్ లో 3 టైప్స్ అయితే చేసాం. ఇవి ఎలా చేసాం అనేది సపరేట్ గా షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి మీరు చూడకపోతే. ఆల్రెడీ స్పైస్ లో అయితే నిప్పట్టు, మురుకులు, చెక్కిలాలు, అండ్ స్వీట్ లో అయితే రవ్వ లడ్డు, సలిబిండి అండ్ కజ్జికాయలు అయితే చేసాం. మా ఇంట్లో చాలా మందికి పూలు కట్టడం తెలుసు కాబట్టి విడి పూలు కూడా కొన్నాం ఆ రోజు. ఇంకా ప్రీవియస్ రోజు అయితే అందరం కూర్చొని పూలు అయితే కట్టాము. నేనైతే కుట్టాను, ఎందుకంటే నాకు కట్టడం రాదు కాబట్టి. మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఈ చిన్న పాప ఉంటుందన్నమాట. ఇంకా మా తమ్ముడు ఆ అమ్మాయిని చూసేసరికి బాగా ఆడుకున్నాడు ఆ అమ్మాయితో. ఇవన్నీ శ్రీమంతానికి ముందు రోజు జరిగినవన్నమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేసి అందరము కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు దీనికి. రిటర్న్ గిఫ్ట్ కి అయితే ఫస్ట్ మేము బాక్స్ అనుకున్నాం, కానీ చాలా చూసిన తర్వాత ఫైనల్ గా అయితే ప్లేట్ ఫిక్స్ చేసుకున్నాం. ప్యాకింగ్ లో అయితే ఒక ప్లేట్ తమలపాకులు, పసుపు, కుంకం, వక్కలు వేసింది. ఫ్రూట్స్ వేయడం మర్చిపోయింది ఈ ప్యాక్ లో, మళ్ళీ తీసుకొని అయితే వేసాము. ఇంకా ఇవి ప్యాక్ చేస్తుండగానే డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చి డెకరేట్ అయితే కంప్లీట్ చేశారు నైటే. ఇవన్నీ రాత్రి జరిగినవి అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయాము. మా తమ్ముడు అయితే నాకన్నా ఎక్కువగా రెడీ అవుతున్నాడు, నా మేకప్ కిట్ లోటువన్నీ తీసుకొని. రెడీ అయితే అయిపోయి ఇంకా అన్ని అరేంజ్ అయితే చేసి పెట్టుకొని అక్కడ పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ అత్త వాళ్ళు పెట్టిన చీర అయితే కట్టుకునింది. ఇంకా పుట్టింటి సారా అని చెప్పి ఇస్తారు కదా, అది మా అత్త మామ వాళ్ళు ఇచ్చారు. ఈ సారీలో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుని దెన్ సారీ అయితే చేంజ్ చేసింది. ఇంకా అందరూ వచ్చి అయితే బ్లెస్ చేసి ఫొటోస్ అయితే దిగారు. ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.